రామ్ రామ్ సేట్ జీ, రామ్ రామ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ లిఫ్ట్ కావట్లేదు. మీ మెట్లెక్కి ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకో ఈ గన్ను నిన్ను చూడాలంటుంది. హైటెక్ సిటీ విల్లా టవర్స్ 3rd ఫ్లోర్. నాకు రాసివ్వమని అడిగాను, మీరు రాసివ్వలేదు. ఇప్పుడు నాకు ఆ ఫ్లోర్ మొత్తం కావాలి. రాబర్ట్ సార్, మార్కెట్లో దాని విలువ ఇప్పుడు ఎంతో తెలుసా సార్? ప్రాణాల మీద ఆశ ఉంటేనే రేటు గురించి మాట్లాడతారు పంకజ్ సేట్. కొద్దిసేపట్లో నీ ప్రాణం పోవచ్చు. అనవసరంగా ప్రాణాన్ని మీకు తెచ్చుకోవద్దు. మా అన్నయ్య అడిగింది ఇచ్చేసేయి. అన్నయ్య, నువ్వు ఓకేనా? బుల్లెట్ దించేయమంటావా? నేను పోలీసులకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. యువర్ డెసిషన్ ఇస్ రాంగ్. మీ పిఏ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా. మీ హనుమంతు గాడు ఒరిజినల్ హనుమంతు కాదు, వాడు పెద్ద దొంగ. సీతమ్మ వారిచ్చిన ఉంగరాన్ని వాడు రాముల వారికి ఇవ్వాలి, కానీ వాడు రావణాసురుడికి ఇచ్చాడు. మరి వాడు దొంగ కాడా? 10 లక్షలు ఇచ్చాను, నువ్వెక్కడున్నావో చెప్పమన్నాను, చెప్పాడు, వచ్చాను, మీతో మాట్లాడుతున్నాను. గేమ్స్ ఆపేద్దాం పంకజ్ సేట్, గేమ్స్ ఆపేద్దాం. నన్ను వదిలేయండి రాబర్ట్ సార్, భార్య పిల్లలున్నారు. क्या जी, क्या हुआ जी? ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. 3 లెక్క పెట్టేసరికి డాక్యుమెంట్స్ నా చేతిలో ఉండాలి, లేదంటే పంకజ్ సేఠ్, పంకజ్ సేఠ్, పంకజ్ సేఠ్ 5 బుల్లెట్లు మీ గుండెల్లో దిగిపోతాయి. మేం పర్సనల్ గా మాట్లాడుకోవాలి, మీరు కొంచెం లోనకెళ్తారా? తుమ్ము అందరు జావు. పంకజ్ సేట్ ప్రాణం ఉంటే ఎలాగైనా బతకొచ్చు. వాడు అనుకున్నదే చేస్తాడు. నిన్ను చంపి ఎలుముద్దర్లు తీసుకుంటాడు. కౌంటింగ్ నాది, టైం మీది. 1 2 3 యువర్ టైమ్ ఈజ్ ఓవర్. अजी क्या हुआ अजी? अजी अयो अजी, अजी क्या हुआ अजी? పాపా దేకో మై టాలెంట్. ఏమండి, ఒకసారి ఇది ఆలోచించవచ్చు కదా. ఏం చేయమంటావమ్మా, చెప్పాను వినలేదు, అయిపోయాడు. పప్పా దేకోజీ. వినపోతే చంపేస్తారా? ఒక్కసారైనా మాట్లాడవచ్చు కదా. వినకపోతే ఏం చేస్తానమ్మా, నేనేమన్నా వాడి ఆస్తి అడిగానా? వీళ్ళ ఒక్కటి అడిగాను. వినకపోతే చంపేస్తారా? అసలు మీరెవరండి? మా ఆస్తి మీకు ఎందుకు ఇవ్వాలి? అందుకే మమ్మల్ని డాన్స్ అంటారు. వేలు ముద్దలు తీసుకొని వచ్చేసేయ్.